ఇలాంటి సమయంలో పుట్టింటికి అది తీసుకొచ్చి సీమంతం అది చేయాలి కదా అల్లుడు గారు. అందుకని గౌతమ్ని పంపిస్తే ఓ వారం 10 రోజుల్లో మేమే ఊరొస్తున్నాం. ఈ విషయం గురించి అప్పుడే మాట్లాడుకున్నాం. ఒక ఆడది మగాడితో సమానంగా ఉద్యోగాలు చేయొచ్చు, ఊళ్ళు వెళ్ళొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. ఇన్ని చేసినా తల్లి కాలేనప్పుడు ఇవన్నీ వేస్ట్ గౌతమే. అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? గౌతమ్ పేరు మీద గౌతమ నామదేశ్యహం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జశరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వదః ఆనశృణ్వన్నోత వేసేత సాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షితే పూజయామి. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూరనీరాజనం రాజాదిరాజాయ బృహన్నసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహిం. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదోదకం పావడం శుభం. దీర్ఘాయుష్మాన్ భవ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అమ్మా, అక్కడ కూర్చోండి, నేను ముడుపు తీసుకుని వస్తాను. హరి ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వత పరమాన్యత్యం విశ్వన్నారాయణగమహరిం విశ్వవేవేదమర్హం సవిష్ణుపదేవతిం పతిం విశ్వాసాసదగం సాక్షదగం సమర్చతం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మ, పసుపు కుంకుమ వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమరాజ్యం. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజార్ణాయ నమః. వక్రతుండాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణకం. లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాయకం. ధూమకేతో ఘనాధ్యక్షో పాలచంద్రో గజాననం. వక్రతుండ శూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజ. షోడశైతాని నామేణ ఈం యః పఠేతు నుయాధవిం. విద్యారంభ వివేహే చ ప్రవేశే నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు వినగ్నస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. భవసంచిత పాపాగ్నా విద్వాంసన విచక్షణం. విఘ్నాంధకార భాస్వత్వం విఘ్నరాజం అహం భజే. అమ్మా, మీరు ఈ అమ్మవారి ముడుపుని తల్లి బిడ్డ క్షేమం కొరుతూ ఆ చెట్టు కట్టండమ్మా, శుభం జరుగుతుంది. అలాగే పూజారి గారు. అత్తయ్య, మీరు కట్టండి. నేనొకటి నువ్వొకటినా? నువ్వే కట్టమ్మా. కాదత్తయ్యా, మీరు పెద్దవారు, మీ చేతులతో కడితే బాగుంటుంది. పేరుకు పెద్దదాన్నే కాని మన వంశాన్ని నిలబెడుతుంది నువ్వు నీ మంచితనం. నువ్వే కట్టమ్మా. సరే, ఇద్దరం కడదాం. సరే, కట్టు. నా కుటుంబం నిలబడ్డం కోసం నా కోడళ్ళిద్దరూ తాహతుకు మించిన త్యాగాలు చేస్తున్నారు. వారి త్యాగాలు వృధా కాకుండా చెయ్యి తండ్రి. గౌతమి పండంటి బిడ్డని ప్రసవించాలి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. అదే నా కోరిక. అమ్మతనాన్ని మించి గొప్పతనం లేదంటారు. అమ్మ అనిపించుకోవడం కోసం నా 5వ తనాన్ని సగభాగం చేసి గౌతమికిచ్చాను.
గౌతమిని నా బిడ్డని క్షేమంగా చూడు స్వామి. నేను తల్లినయ్యేలా చూడు. అత్తయ్య, అత్తయ్య, ఆ? వెళ్దామా? ఉమ్. మనిషివా పశువా? దుర్మార్గుడా, నువ్వా? ఏంటత్తమ్మా అంత షాక్ అయ్యేవేంటి? మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఎందుకెళ్ళానో అందుకే వచ్చాను. దేవుడి గుళ్ళో దయ్యంలా ఉన్నావు. మా కుటుంబ క్షేమం కోరుతూ కట్టిన ముడుపుని కాల్దంతావా? మీ క్షేమాన్ని తన్నడానికి వచ్చానని చెప్పడానికే సింబాలిక్ గా చేశాను. అశోక్, షో అరవకక్కాయ్, ఇది నీకు గుడేని గుర్తుందేమో, కానీ నేను చుట్టుపక్క పరిసరాలు మర్చిపోయి చాలా ఏళ్ళయింది. ఇప్పుడేమిట్రా ఉచ్చనీచాలు మర్చిపోయి నువ్వు చాలా రోజులైంది. తెలుసు కదా. తెలుస్తా ఏంట్రా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అత్తయ్య! కాటికి కాలు చాపుకున్నావు కదా అని అప్పుడే చావుకు సిద్ధపడితే ఎలా? నువ్వు చూడవలసిన నేరాలు, పాపాలు, ఘోరాలు చాలా ఉన్నాయి. అవి చూసి కూడా నీ గుండె తట్టుకుందనుకో, అప్పుడు నేనే నీ పీకనులు చంపేస్తా. ఏంటి, ఎవరైనా వచ్చి కాపాడతారని చూస్తున్నావా? గుడికొచ్చే భక్తులే కాదు, గుడిలో ఉన్న దేవుడు కూడా మిమ్మల్ని నా నుండి కాపాడలేడు. కొబ్బరికాయ కడితే వంశం నిలబడుతుందా? ఇప్పుడు కొబ్బరికాయ తెగినట్టే రేపు మీ తలలు కూడా తెగుతాయి. తల్లి చస్తుంది, బిడ్డ బతుకుతుందని ఎవడో చెప్పాడు, కానీ నేను చెప్తున్నాను వినండి.
బిడ్డను కూడా చంపేస్తాను. మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. నీ టైం బాగుంది కాబట్టి మా ఆయన లేని టైంలో వచ్చావు. ఆ టైం కూడా వస్తుందిలే అక్కాయ్. బావగారికి ఎదురు నిలబడి మాట్లాడతానుగా. నా కొడుకు ఎదురు పడితే చస్తావు. లోకంలో నేను చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడితే పొడుస్తా. మీ అందరికీ ముందుంది ముసళ్ళ పండగ. అశోక్, వద్దు, మిమ్మల్ని నేను వదిలేద్దాం అనుకున్నా నా గతం నన్ను వదలదు. మీరు నాకు చేసిన అన్యాయానికి ప్రతీకారం కోరుతోంది. నా గతం మీకు భవిష్యత్తు లేకుండా చేయమంటుంది. వెళ్ళండి, వెళ్ళి ఈశ్వర్తో చెప్పండి నేను వచ్చానని. నా వెన్నంటే చావు వస్తుందని, మీ ఇల్లు వల్లకాడవుతుందని చెప్పండి. మీ ఇంటిని ఒక దెయ్యంలా ఆవహిస్తాను. మీ అందరికీ రోగంలా పట్టి పీడిస్తాను. శత్రువునైనా మీ అందరి ఆత్మలకి శాంతి కలిగిస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. పూజ చేసుకో. ఈశ్వర్, నువ్వెక్కడున్నా నిన్ను రప్పిస్తాను, వేటాడతాను. అత్తయ్య, ఆయన ఫోన్ చేస్తున్నారు. అత్తయ్య, మాట్లాడు. ఏం మాట్లాడు? నా కాళ్ళు చేతిలో ఆడడం లేదు, మీరే మాట్లాడండి. నేనే మాట్లాడతాను. నువ్వే మాట్లాడు. నేనేం మాట్లాడిన అత్తయ్య, మీరు మాట్లాడండి. చెప్తున్నాను కదా, మాట్లాడండి. ఏదో ఒకటి మాట్లాడండి అత్తయ్య. ఈశ్వర్, అమ్మా అనసూయ లేదా అక్కడ? ఉంది. కాదు కాదు, లేదురా. అమ్మా ఏంటా కంగారు? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏమీ లేకపోతే ఆ కంగారు ఎందుకు? ఫోన్ అనసూయకి ఇవ్వు. అది అనసూయ, అనసూయ, మాట్లాడు. అను, హలో, ఏమైంది? అమ్మ ఎందుకు అంత కంగారు పడుతుంది? అది అసలు ఏం జరిగిందంటే, ఆ, వాడు వచ్చాడండి. ఎవడు వాడు? అదే అశోక్. అత్తయ్య, నేను గుడికెళ్తే అక్కడ కనిపించాడు.
రండి. వెళ్ళి ఈశ్వర్తో చెప్పండి నేను వచ్చానని. మళ్ళీ వచ్చాడనమాట. అయినా మీరెందుకు ఊరుకున్నారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. భయంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ఆలోచన రాలేదండి. వాడి చేష్టలు చాలా భయంకరంగా ఉన్నాయండి. మీరు అక్కడే ఉండిపోండి, అసలు ఇక్కడికి రావద్దు. అవును ఈశ్వర్, వాడెంతకైనా తెగించేలా ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంరా. ఏంటమ్మా, ఎవడో పిరికి పంద బెదిరిస్తే మీరు భయపడటం ఏంటి? నాకు జాగ్రత్తలు చెప్పడం ఏంటి? అది కాదురా. ఏమండి, అది కాదండి, అనవసరంగా పడితే గొడవ ఎందుకు? ఏ అను, పోలీసుల నుంచి తప్పించి తిరుగుతున్న క్రిమినల్ వాడితో నా గొడవ ఏంటి? వాడందరికీ కనిపించేలా తిరుగుతున్నాడండి. నాకు కనిపించింది, తిరగటానికి కాళ్ళు కూడా ఉండవు. ఒరేయ్ ఈశ్వర్, దుష్టులకి దూరంగా ఉండమన్నారు. కొన్నాళ్ల పాటు మీరు అక్కడే ఉండండిరా. ఏంటమ్మా నువ్వు కూడా? ఎవడో క్రిమినల్ ఏదో అన్నాడని నన్ను భయపడమంటావేంటి? ఒరేయ్, వాడు మంచివాడు కాదురా. అమ్మా, వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని ఫేస్ చేసే ధైర్యం నాకుంది. మీరేం భయపడకండి. నేను గౌతమి ఇంటికి వస్తాను. అయ్యో, ఈ విషయం చెప్పడాకే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. అయ్యో ఈశ్వర్. ఏమైంది అత్తయ్య? ఏమన్నారు? వద్దంటున్నా వినకుండా ఇంటికి వచ్చేస్తాడటమ్మా. ఆ దుర్మార్గుడు ఏం హాని తలపెడతాడో ఏమిటో. ఉండండి. కలవట్లేదు అత్తయ్య. భగవంతుడా, నువ్వే కాపాడాలి తండ్రి. భగవంతుడు కాదు కదా, వాణ్ణి పుట్టించిన వాడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నా ఒంటరి పోరాటానికి ఓ తోడు దొరికిందన్నమాట. అగ్నికి వాయువు తోడైనట్టు నేను అశోక్ కలిసి ఈ కుటుంబాన్ని మంటల్లో తగలబెడతాం. సువర్చల, వద్దు! మా అక్కను తాకే అర్హత నీకు లేదు.
కుబేరమూర్తికి మేమిచ్చిన అప్పు, ఆ అప్పు తీర్చండి మీరు ఇప్పుడు. మాకంత స్తోమత లేదు బాబు. మా బాధల్లో మేము ఉన్నాం. మీ రెండో అల్లుడు బాగా ఉన్నవాడేగా, ఆయన అడిగేవండి.